మీడియా మిత్రులకి నమస్కారం. రేపు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే పిల్లల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద బారికేడ్లని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలందరినీ కూడా అరెస్టులు చేసి రేపు ముఖ్యమంత్రి వస్తే ఎటువంటి ఇబ్బందులు కలగనియొద్దు, నిర్బంధిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల హాస్టల్స్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు. కానీ అదే ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత లాస్ట్ టైం మీకు గుర్తుందేమో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి గత ప్రభుత్వం అడ్డంకులు ఏర్పాటు చేస్తే మీటింగ్కి మీరు దొంగచాటున ఆ యొక్క మీటింగ్కి వెళ్ళి అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడగలిగారు. మరి ఇప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఒకసారి విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ పట్ల నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా ఒక కూలీలుగా ఇంకా నానా రకాలుగా మీరు చిత్రీకరించిన వీడియో ఈరోజు చక్కర్లు కొడుతుంది. మీరు ముఖ్యమంత్రి, విద్యార్థుల పట్ల మీకు అంకితభావం ఉండాల్సిందే, విద్యార్థుల పట్ల మీకు మంచి ఆలోచన విధానం ఉండాల్సిందే. అటువంటి విధానం పోయి ఈరోజు మీ వరకు ఇటువంటి న్యూస్ వచ్చిందా లేదా తెలియదు. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న పోలీసు వ్యవస్థ మీ కనుసన్నలోనే నడుస్తుంది. కాబట్టి మీరే ఖచ్చితంగా ఇటువంటి పనులు చేసుంటారని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ కూడా విడుదల చేయాలి. అలాగే మీరు దేనికోసమైతే వస్తున్నావో ఎడ్యుకేషన్ మంచిని, వాళ్ళకి ఫుడ్ని మంచిగా ఇవ్వు, మంచి హాస్టల్ని ఇవ్వు. అంతేగాని అదే హాస్టల్ని మీరు రిలీజ్ చేయడానికి వచ్చి, అదే హాస్టల్ని ఓపెన్ చేయడానికి వచ్చి విద్యార్థులని అరెస్ట్ చేయడం సబబు కాదు. విద్యార్థులు తిరగబడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర చాలా గొప్పది. అటువంటి విద్యార్థులను ఈరోజు నిర్బంధించడానికి మళ్ళీ ప్రయత్నిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కంకణం కట్టుకుంటారు. అది మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్, విద్యార్థుల జోలికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా ఊరుకోదు. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థుల పక్షాన ఉంటుందని తెలియజేస్తున్నాం.